శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి రాత్రి 10:53 వరకు, తదుపరి నవమి. ఉత్తరా నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. సిద్ధియోగం రాత్రి 7:12 వరకు, తదుపరి వ్యతిపాత యోగం. విష్టికరణం ఉదయం 8:54 వరకు, తదుపరి బాలవకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:56 నుండి 2:42 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:23 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 11:34 నుండి 1:20 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతారాధన గురించి చూచినట్లయితే, ఈనాడు త్రిలోచనాష్టమి అని పిలుస్తారు. ఈ అష్టమి తిథికి అధిదేవత దుర్గాదేవి. దుర్గాదేవి ఆవిర్భవించినటువంటి తిథి అష్టమిగా చెప్తారు. అందుకే దేవీ శరణవరాత్రులు జరిగేటటువంటి సమయంలో కూడా అష్టమి నాడు అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు కనుక దుర్గాష్టమి అని చెప్తారు. దుర్గా అనగానే దుర్గమమైనటువంటి కష్టాలను సైతం ఆవిడ నశింపజేసేది అని, అట్లనే దుర్గే దుర్గాతిహారిణి అని మనకి మార్కండేయ పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అలాగే అమ్మవారి గురించి దుర్గా సూక్తంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఉంటుంది. నావేవ సింధుం దురితాత్యగ్ని అనగా సంసారం అనేటటువంటి సాగరంలో ఉన్నవాడికి ఒడ్డుకు చేర్చేటటువంటి నావ లాంటిది అమ్మవారట. అట్లాగే సప్తశతిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అమ్మవారి గురించి చెప్తారు. దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతోహో. ఆ దుర్గా అనేటటువంటి ఆ నామాన్ని గనక స్మరిస్తే చాలు అశేషమైనటువంటి భీతిని కూడా అమ్మవారు పోగొడుతుంది. కేవలం మానవ మాత్రులు అయినటువంటి వాళ్ళ స్మరణ చేత కాదు, ఆ సమస్త జీవుల యొక్క భయాన్ని కూడా అమ్మ పోగొడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటంటే, సమస్త జీవుల చేత ఉన్నటువంటి భయం పోగొడుతుంది అని కూడా దీని భావం చెప్తారు. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోహో స్వస్తే స్మృతాం అతిమతీవ శుభాన్ దదాసి. అమ్మని గనక స్మరించినట్లయితే మహత్తరమైనటువంటి శుభాలను, సమస్తమైనటువంటి కళ్యాణ పరంపరను అమ్మ అనుగ్రహిస్తుందట. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, ఎందుకంటే ఎవరికైనా సరే దారిద్ర్యాన్ని మించినటువంటి దుఃఖం ఉండదు. అలాగే ఈ దుఃఖాల్లో కూడా అనేక రకాలైనటువంటి విధాలుగా చెప్పబడుతుంది. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికాది తాపత్రయాలన్నీ కూడా దుఃఖం కిందే వస్తాయి. అవన్నీ కూడా అమ్మ పోగొడుతుంది. అందుకే ఈ సప్తశతులు ఏమంటారంటే కాత్వదన్య. ఇవన్నీ పోగొట్టాలంటే నీవు కాకుండా ఇంకెవరున్నారమ్మా? అంతేకాకుండా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. సమస్తమైనటువంటి ఉపకరణాలను, ఏ విధమైనటువంటి వాంఛలనైనా సరే నీవు నెరవేరుస్తావు తల్లి. అందుకే పోతన గారు అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చనే అమ్మ తన్ను లో నమ్మిన అమ్మల మనమ్మున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుగా మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఆయన స్తోత్రం చేశాడు. అంటే ఒక్క అమ్మవారి యొక్క పాద సమాశ్రయం చేస్తే చాలు సమస్తం కూడా సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఇచ్చేటటువంటి సంపద, సరస్వతీదేవి ఇచ్చేటటువంటి జ్ఞానం, అట్లాగే మహాకాళి ఇచ్చేటటువంటి శక్తి, ఈ మూడు సిద్ధిస్తాయి. అటువంటి ఆ దుర్గకు సంబంధించినటువంటి ఆరాధన, దుర్గా స్తోత్రపరాయణ, దుర్గా దర్శనం ఈ అష్టమి నాడు చేయటం చాలా విశేషం. అందులో జ్యేష్ఠమాసంలో వచ్చినటువంటి అష్టమి చాలా విశేషమైనది కనుక ఈనాడు అందరూ కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసి అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభ ఫలితాల్ని ఇవ్వబోతోందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ఈరోజు ధరించినట్లయితే సర్వకార్యాలు శుభావహంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం
పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ అష్టమి, శుక్రవారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధ గురువులు, మిథునంలో శుక్రుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహువు, కుంభంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి నిందలని భరించవలసి వస్తారు. ఆ కారణంగా ఆచి తూచి మాట్లాడడం మంచిది. కుటుంబ సభ్యులతో ఏ విధమైనటువంటి వాద వివాదాలని చేయకుండా ఉండడం చాలా అవసరం. వృద్ధులు, అనారోగ్యవంతులు అయిన వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఔషధ సేవని మాత్రం క్రమం తప్పకుండా చేయించేలా పర్యవేక్షించాలి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఎంత చేయగలిగితే అంత అవకాశము లభిస్తుంది లాభపూర్వకంగా. అయితే బద్ధకాన్ని మాత్రం విడనాడక తప్పదు. పారిశ్రామికవేత్తలకి అనుకూలమైన కాలం. అననుకూల వాతావరణం కారణంగా వ్యావసాయికమైనటువంటి వారికి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులకి మాత్రం ప్రతి క్షణం కొద్ది ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది, సహించక తప్పదు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం లాభిస్తుంది. కలిసి వచ్చే రంగు ఈ రోజుకి ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ అనుకూలంగానే ఉంటాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని నమ్ముకున్నటువంటి వారికి మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. ఎక్కువ పాటు శ్రమించక మాత్రం తప్పదు. ఉద్యోగస్తులు తమకు చెందినటువంటి వారే పై అధికారులు కదా అనుకోకూడదు. శిక్ష పడే అవకాశం ఉందనే భయంతో మాత్రమే పనిచేయాలి. వ్యాపారం చక్కగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకి అనుకూలమైనటువంటి కాలం. ఏ విధమైనటువంటి మార్పులు అంటే ఉండేటటువంటి స్థలాన్ని కానీ తామున్నటువంటి అద్దె ఇంటిని కానీ ఏ ఒక్కరూ కూడా మార్చడానికి అనుకూలమైన కాలం కానే కాదు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు అలమేలు మంగాదేవిని ప్రార్థించడం ఉత్తమం. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. చేసేటటువంటి ఉద్యోగం అనుక్షణం కూడా మానసికమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. కానీ ఏ విధమైన అశుభ పరిణామం కలిగే అవకాశం లేదు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఎక్కువ ఖర్చు చేయడానికి వెనుకాడరు, చెప్పుకోదగ్గ విషయం కూడా. వృత్తి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా చక్కగా ఉండే అవకాశం ఉంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. కుటుంబంలో వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం ఏ విధంగానూ ఇబ్బందిని కలిగించదు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు పద్మావతీ దేవిని ఆరాధించడం శ్రేష్టం. ఆగ్నేయ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి సంశయపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా పనిని పూర్తి చేస్తారు. ఆ మధ్య కొన్నటువంటి ఇంట్లోనికి గృహప్రవేశం కానీ లేదా అంతకుముందు కొన్నటువంటి ఏదైనా స్థిరమైన ఆస్తికి సంబంధించిన మరమ్మతు పనులు కానీ చేపడుతూ ఉంటారు. తప్పక అనుకూలంగా ఉంటుంది. పై అధికారులు అందరూ కూడా ఉద్యోగస్తుల్ని దగ్గరకు తీసుకుని ప్రేమిస్తూ ఉంటారు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అయితే చనువు ఉంది కదా అని చనువుని దుర్వినియోగపరచుకోవడం మాత్రం సరి కానే కాదు. వృత్తి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకి అన్ని విధాలైనటువంటి దిగుబడులు ఎగుమతులు కూడా సక్రమంగా ఉండే అవకాశం ఉంది.
వ్యావసాయికమైనటువంటి ఆదాయం మాత్రం మధ్యమంగా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం శ్రేష్టం. ఉత్తర దిక్ ప్రయాణం లాభకరం. నేటికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అవమానాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగానూ ఎక్కువ చనువుతో మాట్లాడడం సరికాదు. ఇవ్వవలసినటువంటివి ఏవైతే ఉంటాయో బకాయిలు, వాటిని వెంటనే తీర్చేందుకు తగినటువంటి ప్రణాళికని వేసుకోవడం అవసరం. ఏదైనా సంస్థలను నిర్వహించేటటువంటి వారైతే దానికి సంబంధించినటువంటి లెక్కల్ని పత్రాలని వెంటనే చూపించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ముందుకు ముందే లెక్కల్ని సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ఇంట్లో అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాన్ని కానీ చేస్తే ఫలించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉండొచ్చు. ఈ రోజుకి ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులతో మనో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోతూ ఉండడం మంచిది, లేదా లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉండడం మరింత ఉత్తమం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలని పొందగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మధ్యమంగా ఉంటుంది. రోజంతా కూడా ధైర్య సాహసాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. పై అధికారులతో సంబంధాలు చాలా చక్కగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అంతకుముందు చేసినటువంటి బకాయిల గురించి కొద్ది ఒత్తిడి ఉండేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యం మరింతగా ఉండే అవకాశం తక్కువ. ఏ విషయంలో అయినా నిర్ణయాన్ని చేసేటువంటి సందర్భంలో మాత్రం సొంత నిర్ణయం కంటే పెద్దలైనటువంటి వారి, అనుభవజ్ఞులైన వారి సూచనలు, సలహాలు తీసుకోవడం మరింత అవసరం. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించడం లాభకరం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్య సాహసాలతో ఉంటారు. ఉద్యోగం ఎంత దూరంలో అయినా చేయడానికి శ్రమ అని అనుకోరు. సంతానానికి సంబంధించిన విద్యలో ఎంత ప్రావీణ్యం వారికి రావాల్సి వస్తుందో అంత పెద్ద కళాశాలలోనూ ప్రవేశాన్ని చేయించగలుగుతారు. ఆదాయం విషయంలో ఏమాత్రము భయము పడవలసిన అవసరం లేదు. రావాల్సినటువంటి బాకీలు క్రమంగా వస్తూ ఉండడంతో ఆనందాన్ని పొందగలుగుతారు. పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిని పెట్టడానికి తమంత తామే కొందరు భాగస్వామ్యంతో వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ సంతృప్త భావంతోనే ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం విశేష లాభకరం. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య నేటికి 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఇటీవలే ప్రారంభించినటువంటి సంస్థకు సంబంధించిన లాభాల విషయం మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారు. ఎక్కువ పెద్దవారితో పరిచయం చేసుకోవడం కారణంగా విశేషమైనటువంటి రాకపోకలు ఉండేటటువంటి కారణంగా అలసిపోతూ కనిపిస్తారు. ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్నటువంటి అప్పుకి సంబంధించిన వడ్డీలు పెరగకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తని పడుతూ ఉంటారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మాత్రం చెప్పుకోదగ్గదిగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వ్యాపార అనుకూలమైనటువంటి ధోరణి లేనటువంటి కారణంగా చిన్న నష్టాలు వచ్చినా సర్దుకుపోగలుగుతారు మొత్తం మీద. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని ఆరాధించడం వల్ల శుభాలని పొందగలుగుతారు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే
కుటుంబ ఐకమత్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. తండ్రి మాటకి విలువ హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎవరికీ అనారోగ్యం అనేటువంటి ఆలోచన ఉండదు. దూరభార ప్రయాణాలని వినోద విహార యాత్రలుగా చేస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పక తీసుకుని తీరాలి. సకాలంలో నిద్ర భోజనాలు ఉండకపోవచ్చు. సంతానానికి కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండక తప్పదు. తీసుకున్నటువంటి బకాయిల్ని తీర్చే విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని చూపించాలి. లేని పక్షంలో నిందకు అవకాశం బాగా కనిపిస్తోంది. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ధన ధాన్య అభివృద్ధిని పొందగలుగుతారు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. నేటికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆరోగ్య విషయంలో తప్పక శ్రద్ధని పాటించవలసి వస్తుంది. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా అంతకుముందు తీసుకున్నటువంటి బకాయిల్ని తీర్చడం కోసమే సరిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టేందుకు తగిన అవకాశం ఉండకపోవచ్చు. ఈ రోజుకి పారిశ్రామికవేత్తలకి చక్కగా ఉంటుంది ఆదాయం. అయినప్పటికీ కూడా ఎక్కడ పెట్టుబడిని పెట్టాలో తెలియనటువంటి తాత్కాలికమైన అయోమయ పరిస్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. క్షేత్రానికి సంబంధించిన మరమ్మతులు చేయవలసిన అవసరం రాదు. ముఖ్యంగా అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కానీ చేసినట్లయితే తప్పక ఫలించే అవకాశం ఉంటుంది. ప్రయత్నలోపం మాత్రం చేయకుండా ఉండాలి. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడో పెట్టినటువంటి పెట్టుబడి తప్పక మరింతగా లాభించి వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనాలి అనే ప్రయత్నాన్ని చేస్తారు. అయితే ఈ రోజుకు ముడిపడేటువంటి అవకాశం తక్కువ. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఎంత చేసుకుంటే అంత అనే తీరుగా ఉంటూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని మార్చడం కానీ లేదా వ్యాపార స్థలాన్ని మరింతగా విస్తృతపరచడం కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు పెట్టడం కానీ అవసరం లేదు. వ్యాపారం చక్కగా ఉంటుంది. అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే వెంటనే ఫలించకపోవచ్చు, కానీ ఫలించే అవకాశం బాగా గోచరిస్తోంది. ముఖ్యంగా అప్పు తీసుకోవడం కానీ అప్పుని ఇవ్వడం కానీ రెండూ సరైనటువంటి అంశాలు కాకపోవచ్చు. ఈ రోజుకి శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు భవానీదేవిని ఆరాధించడం వల్ల ధైర్యాన్ని పొందగలుగుతారు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం పెద్దగా గొప్పగా ఉండకపోవచ్చు. అయితే ఇబ్బంది కలిగించే అంశం మాత్రం కానే కాదు, కానీ తగినటువంటి పర్యవేక్షణ మాత్రం వారి విషయంలో అవసరం కావచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉండొచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండొచ్చు. తగినటువంటి లాభాలు లేనటువంటి కారణంగా రానటువంటి కారణంగా పెట్టుబడి పెట్టేందుకు తగినటువంటి సొమ్ము లేకపోవచ్చు. రుణాన్ని చేయడం ఏమాత్రమూ సరికాదు. ఉన్నంతలో సర్దుకుపోవడం చాలా ఉత్తమం. ఉద్యోగస్తులైనటువంటి వారికి పై అధికారులతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే అతి చనువుని పెంచుకోవడం ఏమాత్రమూ సరికాదు. వ్యాపార సంస్థకైనా ఉద్యోగానికైనా క్రమశిక్షణ పూర్వకంగా సకాలంలో వెళ్ళడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు వైభవలక్ష్మిని ఆరాధించడం ఉత్తమం. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. మహిళామణులు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుందో, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మహిళలు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు 1 కేజీ బెల్లం పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే వాళ్ళకున్నటువంటి అప్పుల బాధల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. నెలకొకసారి పుట్టింటికి వెళ్ళి 1 కేజీ బెల్లం తెచ్చుకుంటూ ఉండండి. త్వరగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే పుట్టింటికి వెళ్ళినప్పుడు పసుపు, కుంకుమ, ఎర్రటి గాజులు పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అత్తింట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అత్తింట్లో కుటుంబ కలహాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మహిళలు పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు 1 నెమలి పింఛం శుక్రవారం పూట కొనాలి. ఆ నెమలి పింఛం కుమార్తెకి ఇవ్వాలి. ఆ నెమలి పింఛం తీసుకొని మహిళలు పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చినట్లయితే పుట్టింటి వారికి అత్తవారింటి వారికి ఇద్దరికీ కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పుట్టింటి వారు వెండితో చేసిన ఏనుగు బొమ్మ మహిళలకి ఇచ్చి అత్తవారింటికి పంపించినట్లయితే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆటంకాలు వస్తున్న తరుణంలో మహిళలు పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి 1 మట్టి కుండ అత్తవారింటికి తెచ్చుకోండి. పుట్టింటి వారి దగ్గర నుంచి 1 మట్టి కుండ తెచ్చుకొని అత్తగారింట్లో ఆ మట్టి కుండ ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా త్వరలోనే భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అయితే పుట్టింటి నుంచి ఎప్పుడూ కూడా ఆవకాయ పచ్చడి ఉచితంగా తెచ్చుకోకూడదు. ఆవకాయ పచ్చడిలో ఉప్పు నూనె ఉంటాయి. కాబట్టి ఉప్పు నూనె ఉన్నటువంటి ఆవకాయ పచ్చడి తెచ్చుకున్నట్లయితే పుట్టింటి వారికి అత్తవారింటి వారికి సమస్యలు వస్తాయి. కాబట్టి కొంత ధనం ఇచ్చి తెచ్చుకోవాలి. అలాగే చాలామంది ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి కిరాణా సామాన్లు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ వాటిలో చింతపండు లేకుండా చూసుకోవాలి. చింతపండు పుట్టింటి నుంచి తెచ్చుకుంటే దానివల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పుల్లటి పదార్థాలు కానీ చేదు పదార్థాలు కానీ సాధ్యమైనంత వరకు పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు. కాకరకాయలు మెంతికూర పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే కొంత ధనం ఇచ్చి తెచ్చుకోవాలి. అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు, పల్లీలు ఇటువంటివి కూడా పుట్టింటి నుంచి తెచ్చుకున్నప్పుడు కొంత ధనం ఇచ్చి తెచ్చుకోవాలి. అయితే పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టింట్లో భోజనం చేసి తర్వాత అత్తగారింటికి రావాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడు భోజనం చేసి వస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వాళ్ళు ఇంటి నిర్మాణం చేయటం, ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయటం ఇలాంటివేవి కూడా చెయ్యకూడదని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి మహిళలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రంలో ఒక్కొక్క వారం దర్శిస్తే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో వెంకటేశ్వర స్వామిని తిరుమల క్షేత్రంలో ఏ రోజు దర్శిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.